అండి. సార్ ఈరోజు హైదరాబాద్లో నిన్న హ్మ్. ఒక ఫ్యామిలీ వెళ్ళి ఒక ముస్లిం వ్యక్తి దగ్గర జాంకాయలు కొనడం అయితే జరిగింది. హ్మ్. అందులోపల కొన్ని ఇంజక్షన్లు వేసి అంటే హ్మ్. ఎలా పిల్లలు పుట్టకూడదని చెప్పాలంటే ఏదైనా సరే హ్మ్. ఒక రకంగా అలాంటి జాంకాయల లోపల ఇంజక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటివి హిందువులు మాత్రం అమ్మాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇలాంటిది కార్యక్రమాలు చేశారంటే ఇది చిన్న చిన్న వ్యవహారం కాదు ఇది. అంత తేలిగ్గా మాట్లాడే వ్యవహారం కూడా కాదు. ఆ! వాస్తవంగా నేనేమంటానంటే ఇది పూర్తిగా విశ్లేషణ చేయకుండా దాని మీద మాట్లాడడం ఎంతవరకు కరెక్టో అది కానీ కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో కొన్ని దేశాలు పాకిస్తాన్ లాంటి దేశం మన మీద ఈర్ష్యపడుతూ ఎప్పుడూ కూడా స్వార్థం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్స్ కొనేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటివి కొన్ని చూసినప్పుడు చాలా బాధేస్తది. దేశంలో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఏం చేస్తుంటారు, ఏం చేస్తారో వాళ్ళని అన్యాయం చేయడం తప్పితే అని బాధేస్తది. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనారోగ్య కారకాలైనటువంటి వస్తువులు అమ్మి అనారోగ్యం పాలు చేసి దేశాన్ని అస్థిరతపరిచే విధంగా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మీద కుట్ర పన్నుతున్నాయేమో అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గాన్నో ఒక దాన్నో మనం టార్గెట్ చేయకూడదు. కానీ ఏదేమైనా అలాంటి అనుమానం వచ్చినప్పుడు అది పోలీసు వారి ద్వారాగా అది క్లియర్ చేసుకుని వాడికి పడే శిక్ష ఒక్కసారి దొరికితే ఇంకేముండదు, ఆ నరాలు తీసేస్తారు. పోలీసు వారు అంత సామాన్యంగా వదిలిపెట్టరు. ఎందుకంటే జనాలకు ఇబ్బంది కలిగే పని ఎవరు చేసినా, అది అరాచకం చేసినా ఇలాంటి దుర్మార్గం చేసినా సరే కానీ పోలీసు వారు ఊరుకోరు. కాబట్టి మనం దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి, అలాగే ఏదైనా వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి. ఎంత తప్పు జరుగుతుందని అనుమానం వస్తుందని చెప్తే పోలీసు వారిని సంప్రదించి చేయాలి తప్ప అందరి మీద నెప్పకూడదని నేను అనుకుంటున్నాను. ఒకటి మొన్నటి వరకు కోవా బన్ ఇష్యూ నడిచింది. దానికోసం హిందువులు అందరూ కలిపి దాన్ని హైలైట్ చేసి చాలా చేశారు. రెండో పాయింట్, మీరు ఏదైతే పోలీసుల గురించి చెప్పారో, పోలీసులు నిజంగానే చేస్తారనిపిస్తే మీరు పోలీసులను సామాన్యంగా వదలరు, అది రైట్ ఒప్పుకున్నాం. కానీ అది ఎంతవరకు? ఓన్లీ హిందువుల వరకైనా? బాలాపూర్ లోపల రోహింగ్లు వచ్చిన విషయం అందరికీ తెలిసే. చాలామంది ఇప్పటికీ రోడ్ల మీద పళ్ళు అమ్ముతున్నారు. రోహింగ్లు వచ్చి దానికి మెయిన్ ఎవరైతే వాళ్ళు యజమానులు అందరూ ఇండియన్ ముస్లింలే. ఇక్కడ హైదరాబాద్ ముస్లిం చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పనులు ఇప్పించి వితౌట్ లైసెన్స్ లేకుండా బైక్లు ఇప్పించి పళ్ళు లోపల మీరు పళ్ళులు అమ్మండి, ఇవి చేయండి అవి చేయండి అమ్ముతున్నారు. అమ్మేటోళ్ళు ఎవరు? రోహింగ్యులు. ఏం పోలీసులు తెలియదా? వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ మీరు అమ్ముతారు ఎలా అని చెప్పేసి అడగడం తెలియదా? ఇక్కడ వాళ్ళ యజమానులు ఎవరు? హైదరాబాద్లో ఉన్న ముస్లింలే కదా. ఏం వాళ్ళకి తెలియదా? ఇంజక్షన్ ఎలా వేస్తారు సార్? ఇంజక్షన్ వేసి మొన్న కోవబన్ ఇష్యూ లోపల ఇంత పెద్ద రాద్ధాంతం చేసిన హిందువులు ఈ రోజు ఒక ఫ్యామిలీ వెళ్ళి జాంకాయలు కొంటే అందులో ఇంజక్షన్లు వేస్తున్నారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఓకే జాంకాయలు వేస్తారు, ఓకే సార్. ఏదైతే ఇవి ఉన్నాయి కదా వాటర్ మెలన్స్ లో ఒకవేళ వేస్తే దాని పరిస్థితి ఏంటి? వాటర్ మెలన్ వేస్తే మనకు కనిపించదు కూడా. వాటర్ మెలన్ ఏదేసినా మనం తినేస్తాం, ఎందుకంటే అసలు కనిపించదు. అలా అంటే మనుషులకి పిల్లలు పుట్టించుకొని చేయడానికి చూస్తున్నారా, లేదంటే జనాభా పెంచుకోవడం చూస్తున్నారా? అంటే బయట దేశంలో వచ్చేటోళ్ళు ఎలా అమ్ముతారు సార్? వాళ్ళు వచ్చి అడిగితే అక్కడ నుంచి పారిపోయారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? ఏదేమైనా దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. కానీ తప్పు చేసిన వాడికి ఏదో రోజు పాపం పండుతుంది. పండిన రోజు ఖచ్చితంగా వాడికి జరిగే అవమానం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం దేనైనా అనుమానం రేకెత్తించే కంటే కూడా అనుమానం నివృత్తి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్ని ఆశ్రయించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పర్టికులర్ ఈ వ్యక్తులు మనకు తప్పు చేస్తున్నారు, ఇలాగా మన మీద హిందువుల మీద పగబట్టారని చెప్పి ప్రూఫ్ లేకుండా మనం ఏది మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నానంటే, మన దేశం ఇప్పుడు రోహింగ్యాలు అనేవాళ్ళు చాలా రాష్ట్రాల్లో ఉన్నారని అందరికీ తెలుసు. కానీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎక్కడ పంపించాలో అక్కడ భారత ప్రభుత్వం చూసుకుంటుంది. ఖచ్చితంగా వారికి జరిగేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని పసిగట్టిన రోజు, పాపం పండిన రోజు వాళ్ళకి ఇచ్చి పడేస్తారు. కానీ ఏదేమైనా మతాల మధ్య కులాల మధ్య శిక్ష వచ్చే ఇలాంటి కార్యక్రమాలు రాకూడదని ఏ వర్గమైనా కోరుకోవాలా. ఆ వర్గాన్ని మనం తక్కువ చేసి మాట్లాడే కంటే కూడా ఏదైనా తేడా వచ్చినప్పుడు తీసుకెళ్ళి సంబంధిత సంస్థలు ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వారికి అప్పగించి మనం ఎలక్ట్గా ఉండాలి. ఎవడో అమ్మిన దాకా, కన్నాలు పెట్టిన దాకా, ఇంజక్షన్ వేసిన దాకా మనం ఎందుకు ఎదురు చూడాలి? అంటే వెంటనే మన సోషల్ మీడియా ద్వారా అక్కడికి వెళ్ళాలి, వాడు తిట్టి తీయాలి, వాడు మూలాలు తీయాలి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడనేది తీయాలి. తొక్కి పడదింగుతారు. అంత ఊరుకున్నప్పుడు ఇండియన్ పోలీసుని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ పోలీసులు మనం తక్కువగా మాట్లాడవద్దు, అవసరం తోలు తీసేస్తారు.
అంత సామాన్యంగా ఏముండదు. కాకపోతే ఎవడు చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడా అని అనుమానం వచ్చినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. నాకెందుకులే అని తప్పించుకుని పోవడం కాదు. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ఒకవేళ పట్టుబడిన తర్వాత వదలకూడదు. అసలు మొత్తం వాళ్ళందరినీ కూడా తొక్కి నారదీసేయాల. నేనేమంటానంటే, మనం అజాగ్రత్తగా ఉన్నంతకాలం ఇలాంటి శత్రువులు మన జీవితాలను నాశనం చేయడానికి మనలో మనకి ఏదైనా అనారోగ్య కారకాలైనటువంటి వస్తువులు అమ్మడంలో కానీ, లేకపోతే ఈ కరెన్సీ వ్యవహారంలో, అన్ని వ్యవహారాల్లో భారతదేశాన్ని దెబ్బకొట్టాలి పాకిస్తాన్ ఎప్పుడు కూడా కాటికన్నకలా ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త మనకు అవసరం. అంటే సార్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇండియా పడతలేని విషయం అందరికి తెలిసిందే, పాకిస్తాన్కి ఇండియా పడతలని తెలిసిందే, బర్మాలో ఉండే ముస్లింలకి ఇక్కడ ఇండియా పడతలేని అందరికి తెలిసిందే, ఇక్కడ ఇండియన్ ముస్లింలు తెలుసు, మన హైదరాబాద్లో ఉన్న ముస్లింలు కూడా తెలుసు. అయినా సరే అక్కడ నుంచి వచ్చిన రోహింగ్యులకి వీళ్ళు అంటే పర్మిషన్ లేకుండా వాళ్ళకి రోడ్ల మీద పళ్ళు అమ్మే అర్హత వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ ఇండియా లోపల ఇక్కడ ఉన్న ముస్లింలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వారికి బంధుత్వాలు ఉన్నాయి. వాళ్ళు దొంగతనంగా రప్పించుకుని వారితో పని చేయించుకుంటున్నారు. మనం కూడా జాగ్రత్త వహించి దాని మీద కంప్లైంట్స్ ఇచ్చుకుని వారు మన దేశంలో రాకుండా అరికట్టే బాధ్యత తీసుకున్న అన్ని రాష్ట్రాల్లో కూడా కఠినంగానే ఉంటుంది. మొన్న మధ్య మోడీ గారు తీసుకున్న దానికి చాలా మంది పారిపోయారు, కొంతమంది ఇంకా మిగిలి ఉన్నారు. ఎందుకంటే వారికి ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు లేకపోతే వారు సామాజిక వర్గం వాళ్ళు అండదండలు ఇస్తున్నారు. అది జగమెరిగిన సత్యం అందరికీ కూడా. కానీ దానికి మాత్రం ఏదో ఒక రోజు పాపం పండే రోజు ఉంటుంది. దాన్ని నిష్కారణంగా చేసినోడిని చేయనోడిని ఒకే తాడిమే కట్టకూడదు. కాబట్టి ఎవడైతే తప్పు చేశాడో వాడు మాత్రం ఖచ్చితంగా శిక్షించే తీరాల. లేకపోతే ప్రమాదం అంచున మనం ఉన్నాం. చాలా ఎలక్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు. ఏ అనుమానం వచ్చినా పోలీసు వారి సహకారం తీసుకుని వారిని పట్టించే బాధ్యత మనం అందరం కూడా తీసుకురావాలా. అవేర్నెస్ పెంచడం కోసం ఎక్కడైనా సరే మన సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే మనం సామాజికంగా మాట్లాడేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ విషయాలని మనం తీసుకునే ఆహారంలో కానీ వెళుతున్నటువంటి కార్యక్రమాల్లో చాలా జాగ్రత్త వహించాలా. వారు ఏదన్నా అనుమానం వచ్చిందని చెప్తే వారి మీద మనం భౌతిక దాడులు చేయకుండా ఖచ్చితంగా పోలీసు వారి ద్వారాగా ఆ విషయాన్ని మనం క్లియర్ చేసుకోవడం మంచిది. అంటే ఇక్కడ నుంచి రోహింగ్యులు ఎంతమంది వచ్చినప్పుడు కూడా ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా అమ్మడానికి పర్మిషన్ ఇచ్చేది మన హైదరాబాద్ ముస్లింలే. ఆ విషయము వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళు వచ్చి హిందూ ఏరియాలో ఉన్నారనుకోండి, లేదా క్రిస్టియన్ ఏరియాలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి తెలుస్తుంది. మరి వాళ్ళు ఉండేది ఆ ముస్లిం ఏరియాలోనే, వాళ్ళకి తెలియదా రోహింగ్యులు అని చెప్పేసి ఇల్లీగల్గా వస్తుంటారు. వాళ్ళ లైసెన్స్లు ఉండవు, బైక్లు ఇప్పిస్తారు, ఇక్కడ ఇల్లీగల్గా ఆటోలు ఇప్పిస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండవు, మొబైల్ ఇప్పిస్తారు, సిమ్ములు ఉండవు, ఎక్కడ సిమ్ములు ఉంటాయి వాళ్ళకి ఇల్లీగల్గా సిమ్ములు ఇప్పిస్తారు, మొబైల్ ఇప్పిస్తారు. ఇప్పిస్తుంది ఎవరు సార్? అసలు అడిగితే వాళ్ళు ఎవరో ముస్లిం పేరు చెప్తారు. వీటి కోసం మీడియా మాట్లాడితే ఒక కమ్యూనిటీకి టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది ముస్లిమ్స్ అయితే వచ్చేసి గొడవలకు వస్తారు. అంటే ఇక్కడ ఏం నడుస్తుంది అసలు? అంటే మీరు బయట దేశంలో ఎవరినైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మీడియా మాట్లాడుతూ, పోలీసులు మాట్లాడరు, గవర్నమెంట్ మాట్లాడుతూ చేస్తున్నారా, లేదంటే దేనికోసం చేస్తున్నారు సార్ ఇక్కడ ఉండేటోళ్ళు అసలు? లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతి విషయం మీద ఒక్కసారిగా రివెంజ్ తీసుకోలేము మనం. ఏదేమైనా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇక్కడున్న భారతదేశానికి వచ్చి చాలామంది స్థిరపడిపోయి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా స్థిరపడిపోయి బాగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు పొందుతూ అన్ని రకాల సంక్షేమ పథకాలు పొందుతూ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. త్వరలోనే అన్నిటికీ ఒక క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం ఇప్పుడిప్పుడే చాలా స్థిరంగా చాలా బలంగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ పంపించే బాధ్యత భారత ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆశిద్దాం. కొన్ని తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పులు ఆ వర్గం వారే ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏదేమైనా నెపం వాళ్ళ మీద నెట్టకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా మన దేశ సమగ్రత కోసం, మన దేశ భద్రత కోసం మన భారత ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ రోహింగ్యాలు అనేటటువంటి వాళ్ళందరినీ కూడా త్వరలోనే పంపించే బాధ్యత భారత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. ఏదేమైనా మన హిందూ సమాజాన్ని అస్థిరపరచడానికి, నాశనం చేయడానికి ప్రయత్నంతో ఉన్నటువంటి శక్తుల్ని గుర్తించి గమనించి ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్గా లేకపోతే భారతదేశంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అనారోగ్య కారకాలైనటువంటి వస్తువులను అమ్మి మన దేశం అనారోగ్య పాలు చేయాలని, తద్వారా దేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు బుద్ధి వచ్చేలాగా మనం చాలా జాగ్రత్తగా ఎలక్ట్గా సమైక్యంగా ఉండాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా అందరూ కూడా ఎలక్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ దయచేసి